ఒక వ్యక్తి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే, ప్రవక్త, నా తండ్రి డబ్బుల కోసం నన్ను పీడించేస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని ఫిర్యాదు ఇస్తాడు అన్నమాట. సరే అని చెప్పి ప్రవక్త వారు కొంతమంది పంపించి అతను తండ్రిని తీసుకురండి అని చెప్పి పంపిస్తారనమాట. అప్పుడు అతను తండ్రిని తీసుకొస్తారు. ఆ తండ్రి ఒక కర్ర చేతిలో పెట్టుకుని ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేని పరిస్థితిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హాజరవుతారు. ఓ ప్రవక్త, నన్ను మీరు ఎందుకు పిలిపించారు చెప్పండి అంటే, ఏం లేదయ్యా, మీ అబ్బాయిని నువ్వు డబ్బుల కోసం పీడించేస్తున్నావంట, ఇబ్బంది పెడుతున్నావంట, అందుకే పిలిపించారంటే, ఆ వృద్ధ తండ్రి ఏమంటాడంటే, ఓ ప్రవక్త, నా మాట కూడా మీరు వినండి. నేను ఒక టైంలో చాలా బలవంతుణ్ణి, ఇతడు నిస్సహాయుడు నా కొడుకు. ఒక టైంలో నేను ధనవంతుణ్ణి, ఇతను పేదవాడు. ఒక టైంలో నా దగ్గర అన్ని వసతులు ఉన్నాయి, అతని దగ్గర ఏమీ లేవు. నేను ఇప్పుడు పేదవాడు అయిపోయాను, నిస్సహాయం అయిపోయాను. అతడు ధనవంతుడైపోయాడు, బలవంతుడైపోయాడు. అతడి కోసం నేను సర్వము త్యాగం చేసి అతన్ని ప్రయోజకవంతుడిని చేశాను. అతడు తన సంపద నా నుండి దాచిపెడతాడు ప్రవక్త అని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీళ్లు కార్చారు. ఇచ్చిన తీర్పు ఏంటంటే, మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆ కొడుకుని పిలిచి అంటారు, నీవు నీ సంపద అంతా నీ తండ్రిదే చెప్తారు.